హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. మన స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మంచి నోటిఫికేషన్ గురించి చూద్దాం. అంటే జాబ్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరికీ ఇది చాలా మంచి అవకాశం. సో ఈ నోటిఫికేషన్ గురించి వెళ్లే ముందు మనం ఒకటి ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోని వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే మీరు సబ్స్క్రైబ్ అయ్యి మన బెల్ ఐకాన్ నొక్కాలి. అర్థమైందా? అండ్ ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఈ 1 వీక్ కొద్దిగా డ్యూ టు డొమెస్టిక్ రీజన్స్ కొద్దిగా నేను మీకు దూరంగా ఉన్నాను. బట్ మండే ఆన్వర్డ్స్ మీకు ప్రతి క్లాస్ ఎన్టీపీసీ క్లాసు, అలాగే ఎన్టీపీసీ ఎస్ఎస్సి రెండింటికి కవర్ అవుతుంది. అండ్ అలాగే బ్యాంకింగ్ క్లాసెస్ 2 క్లాసెస్ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, బీ ట్యూన్. అర్థమైందా? సో ఈ రోజు మనం ఏం చూస్తున్నామంటే, చాలా మంచి నోటిఫికేషన్. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి, అర్థమైందా, సిహెచ్ఎస్ఎల్ అంటే సిహెచ్ఎస్ఎల్ అంటే ఏంటండి, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్స్ అనమాట. అంటే ఇవేంటంటే ఎవరెవరైతే 10+2 అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ అవ్వండి, బైపీసీ అవ్వండి, ఎవరైనా సరే, అర్థమైంది, ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయ్యారో అండ్ 18 years కంప్లీట్ అయ్యారో వాళ్ళందరూ ఈ జాబ్కి అర్హులే. అర్థమైందా ఫ్రెండ్స్? ఎందుకంటే చాలా మంది 10+2 అయిన తర్వాత కూడా జాబ్ తెచ్చుకోవడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు. వాళ్ళకి ఇది ది బెస్ట్ జాబ్ అనమాట. అర్థమైందా? ఎవరైతే 10+2 చేసి ఉన్నారో వాళ్ళందరికీ ది బెస్ట్ జాబ్ అనమాట. అర్థమైందా? మనకి డిగ్రీ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ 10+2. ఈ ఎగ్జామ్స్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్స్ అంటారు. ఇవి నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయో, అండ్ అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామినేషన్ ఫీజు ఎప్పుడు, అండ్ ఎవరు అర్హులు, ఐ మీన్ క్వాలిఫికేషన్ ఎవరెవరికి ఏముండాలో అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఎప్పుడంటే మీకు 6 నవంబర్, మీకు 6 నవంబర్ అంటే నిన్నటి నుంచి ఇది అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి. సో మీరందరూ ఎవరెవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళందరూ మీరు తప్పకుండా అప్లై చేసుకోవాలి. చూడండి, 6 నవంబర్ టు 15 డిసెంబర్ అంటే ఏంటండి, నవంబర్ అంటే నిన్నటి నుంచి, నవంబర్ 6 నుంచి డిసెంబర్ 15 వరకు మీకు అప్లై చేసుకునే అవకాశం ఉన్నది. అలాగే చూడండి, ఎప్పుడు ఇచ్చాడంటే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్, షెడ్యూల్ ఫర్ కంప్లీషన్, CBT 1. ఇందులో కూడా 2 CBTలు ఉంటాయి. అంటే CBT 1, CBT 2 ఉంటుంది. సో CBT 2ది ఇంకా టెంటేటివ్ చేయలేదు కాబట్టి అది నోటిఫై చేస్తారు. బట్ CBT 1కి అంటే టెంటేటివ్ డేట్స్ ఇచ్చారు ఏప్రిల్ 2021. అంటే మీ దగ్గర చూడండి, ఇప్పుడు ఎంత నెల, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అంటే మీ దగ్గర 6 నెలల టైం ఉంది. అంటే ఎవరెవరైతే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా సరే, అంటే ముందు నుంచి ప్రిపేర్ అవ్వకుండా ఈ రోజు నుంచి ప్రిపేర్ అయినా సరే, మీరు ఈజీగా మీరు బ్రేక్ త్రూ చేయగలరు అండ్ ఈజీగా మీరు జాబ్ తెచ్చుకోగలరు. చెప్తున్నా ఫ్రెండ్స్, 6 నెలలు అనేది మోర్ దెన్ సఫిషియెంట్. మీరు డైలీ మీరు చదువుతూ ఉంటే 6 నెలల్లో మీరు ఈజీగా మీరు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ని మీరు కండక్ట్ చేసుకోవచ్చు అనమాట. సిహెచ్ఎస్ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయొచ్చు. అర్థందా? సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా ఏంటి లాస్ట్ డేట్ ఎప్పుడు, మనకి డిసెంబర్ 15, 2020కి లాస్ట్ డేటు. అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎవరెవరైతే అర్థందా అప్లై చేయాలనుకున్నారు అందరూ అప్లై చేయండి. ఇంటర్, దీనికి విద్యార్హత ఇంటర్ అంటే 10+2 ప్రతి ఒక్కరు దీన్ని అప్లై చేయొచ్చు. అండ్ CBT ఎగ్జామ్ ఉంటుంది మీకు ఏప్రిల్లో ఉంటుంది. అర్థందా? లాస్ట్ డేట్ మర్చిపోకండి ఫ్రెండ్, డిసెంబర్ 12, డిసెంబర్ 15. బట్ ఈ లోపే మీరు అప్లై చేసుకోండి, అన్ని రెడీ చేసుకోండి. అండ్ ఏంటంటే కావాలో, అండ్ చాలా మంది SSC స్టెనోగ్రాఫర్ కూడా చాలా మంది కొన్ని అంటే డౌట్స్ అడిగారు, అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో మీకు కవర్ చేస్తాను. సో అందరూ చూస్తుండండి ప్రతి నిమిషం కూడా. సో చూడండి ఫ్రెండ్స్, అసలు ఎవరెవరంటే పే స్కేల్స్ ఏంటి, అంటే ఏ పోస్టులు ఉంటాయి అవి కూడా మనం చూద్దాం. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఈ CHSL పోస్టులు మీకు ఏంటంటే లోవర్ డివిజన్ క్లర్క్స్ అనమాట. అంటే లోవర్ డివిజన్ క్లర్క్స్ అంటే ఏంటండి, LDC లోవర్ డివిజన్ క్లర్క్స్ ఉంటాయి. చూడండి, లోవర్ డివిజన్ క్లర్క్స్. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనమాట, JSA పోస్టు. ఈ 2 పే లెవెల్ 2 అనమాట. ఈ రెండిటికి పే లెవెల్ 2 అంటే ఎక్కడి నుంచి బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది అనమాట. దీని బేసిక్ నుంచి లాస్ట్ బేసిక్ అనమాట. అలాగే పోస్టల్ అసిస్టెంట్, PA పోస్టల్ అసిస్టెంట్, అలాగే సార్టింగ్ అసిస్టెంట్, దీనికి పే లెవెల్ 4 అండి. ఈ పే లెవెల్ 4కి 25,500 నుంచి 81,000 బేసిక్ ఉంటుంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, ఈ DEO ఫ్రెండ్స్ చూడండి, ఈ DEOకు మాత్రం
క్వాలిఫికేషన్ సపరేట్గా ఉండాలంటే పర్టికులర్గా ఈ ఎల్డీసీకి అండ్ అలాగే జూనియర్ సెక్రటరీ జేఎస్ఏకి అండ్ పిఏకి అండ్ ఎస్ఏకి రెండిట్లకి ఇంటర్ ఉంటే చాలు. అంటే ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు, ఇంటర్ మీరు బైపీసీ అవనివ్వండి, ఏదైనా ఒకేషనల్ అవ్వండి, ఏదైనా సరే సరిపోద్ది. బట్ డిఈఓకి మాత్రం మీకు మ్యాథ్స్ అండ్ సైన్స్ తప్పనిసరిగా కావాలన్నమాట. ఇది పే లెవెల్ 4 ఉంటుంది, పే లెవెల్ 5 ఉంటుంది. అలాగే చూడండి, పే లెవెల్ 4 25,500 నుంచి బేసిక్, ఇది 29,200 నుంచి బేసిక్. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంటర్ క్వాలిఫై అయ్యారో ప్రతి ఒక్కరికి ఎల్డీసీ కానీ జేఎస్ఏ కానీ పిఏ కానీ ఎస్ఏ కానీ అప్లై చేసుకోవచ్చు. బట్ డిఈఓకి మాత్రం మీకు మ్యాథ్స్ సైన్స్ పర్టికులర్గా అడుగుతాడు అనమాట. అర్థందా? సో ఫ్రెండ్స్, ఇది ఎవరెవరైతే క్వాలిఫికేషన్ అంటే పోస్ట్ నేము అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్ కావాల్సి అనమాట. ఇది చూడండి, డేటా ఇది నేను అడిగింది అనమాట. డేటా ఎంట్రీ పే లెవెల్ ఏ గ్రేడ్ అనమాట. అర్థమైందా? డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పే లెవెల్. దీనికి యాక్చువల్గా పర్టికులర్గా ముందు దానికి కాదు, మ్యాథ్స్ అండ్ సైన్స్ కావాలి. చూడండి, వేకెన్సీస్ మీకు ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తారు. వేకెన్సీ గురించి మీరు ఆలోచించే అవసరం లేదు. అండ్ అలాగే ఎవరు ఏజ్ రిలాక్సేషన్ ఏంటి అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ నా ఏజ్ ఎంత ఉండాలి ఆ టైంకి ఇవన్నీ చెప్పేసి. సో అది మీకు నేను చూపిస్తాను. అర్థమైందా? 1 minute. ఏజ్ లిమిట్ చూడండి, 18 నుంచి 27 సంవత్సరాలు. చూడండి, 18 నుంచి 27 సంవత్సరాలు. దట్ ఎప్పటికి 1/1/2021 అంటే నెక్స్ట్ ఇయర్ January 1 కల్లా మీకు 18 సంవత్సరాలు కంప్లీట్ ఉండాలి. లేదా అర్థమైందా? ఎవరెవరైతే 2 January 94 నుంచి 1/1/2003 వరకు ఎవరైతే ఈ మధ్యన పుట్టారో అంటే బర్త్ డేట్ ఎవరైతే ఈ మధ్యన ఉందో వాళ్ళందరూ ఎలిజిబులే. అర్థమైందా? అంటే 18 సంవత్సరాలు బేసికల్గా మీకు కంప్లీట్ అయి ఉండాలి అండ్ 27 సంవత్సరాల లోపు ఉండాలి. అండ్ ప్లస్ ఎవరెవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళకి 5 years, ఓబీసీకి 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వాళ్ళకి 10 years. అర్థమైందా? అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఫ్రెండ్స్. ఎవరెవరైతే అంటే చాలా మంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు, నేవీ నుంచి, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయ్యి జాబ్ గురించి వెయిట్ చేస్తుంటారు. వాళ్ళందరికీ 3 years రిలాక్సేషన్ ఉంటుంది. సో వాళ్ళు గమనించాలి. అండ్ పీడబ్ల్యూడీ ఓబీసీకి అయితే 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు. డిఫెన్స్ పర్సనల్ ఎవరైతే డిజాబిలిటీ ఉన్నారో వాళ్ళకి ప్లస్ మళ్ళీ 3 years ఉంటుంది. అర్థమైందా? ఇవన్నీ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ నోటిఫికేషన్ నేను మన డిస్క్రిప్షన్ లోని లింక్ పెడతాను, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇంకా 40 సంవత్సరాల ఏజ్ వరకు ఉంటుంది. ఇవన్నీ మీరు ఏజ్ చూసుకోండి. బట్ ఎవరెవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి మళ్ళీ బేసిక్గా చెప్తున్నా, ఓబీసీ అయితే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అయితే 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వరకు మినిమం 10 సంవత్సరాలు. అదే మళ్ళీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ అయితే 15, ఫిజికల్ హ్యాండ్ ఓబీసీకి అయితే 13. అలాగే అర్థమైందా? అండ్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వాళ్ళకి 3 సంవత్సరాలు. అర్థమైంది ఫ్రెండ్స్? ఇది ఏజ్ లిమిట్. ఎవరెవరికి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండే. అంటే బేసికల్ ఓబీసీ చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకి 30 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి రిలాక్స్ చేస్తున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ చూసుకున్నాం అనుకో 32 సంవత్సరాలకి అప్లై చేయొచ్చు. అలాగే పీడబ్ల్యూ చూసుకున్నారు అనుకోండి 37 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇది మీరు గమనించాలి. కానీ మినిమం ఏజ్ మాత్రం 18 సంవత్సరాలు. అర్థమైందా? ఇది మాక్సిమం ఏజ్, మినిమం ఏజ్ మాత్రం 18 సంవత్సరాలు. చాలా మంది ఎందుకంటే ఇంటర్ 17 years కూడా కంప్లీట్ అయిన ఉంటారు, వాళ్ళందరూ ఎలిజిబుల్ కాదు. బట్ ఎవరైతే 18 years కంప్లీట్ అయిపోయిందో, అంటే చూడండి 18 years మీకు కంప్లీట్ అయిపోయినమాట, వాళ్ళు ఇచ్చిన డేట్ 1/1/2021 లోపు మీకు 18 years కంప్లీట్ అయిపోతే మీరు అందరూ ఎలిజిబులే. అర్థమైందా? ఏజ్ ప్రకారం అయితే ఇలా మీరు చూసుకోరన్నమాట. అండ్ ఏజ్ చూసుకున్న తర్వాత మీరు చూడండి క్వాలిఫికేషన్ మీకు చూపిస్తాను. అర్థమైందా? ఎందుకంటే క్వాలిఫికేషన్ చూద్దాము. చాలా మంది క్వాలిఫికేషన్ ఏం కావాలి అదని చెప్పి ఎసెన్షియల్ చూడండి, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే బేసికల్గా మీకు క్వాలిఫికేషన్ ఏం కావాలి? ఫర్ ఎల్డీసీ, జేఎస్ఏ, పిఏ, ఎస్ఏ, డిఓ ఎక్సెప్ట్ డిఓ సి అండ్ ఏజీ అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. అర్థమైంది ఫ్రెండ్స్? దాన్ని మీకు చూపిస్తాను. అర్థమైందా? కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్కి ఏంటంటే కావాలి చూడండి, క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్ 12th standard ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. అంటే 10+2 ఉన్న ఇంటర్ అన్న ఒకటే ఫ్రెండ్స్. వీళ్ళందరికీ ఎవరికి? ఎల్డీసీకి, జేఎస్ఏకి, పిఏకి, ఎస్ఏకి అండ్ డిఈఓలోని కొన్ని పోస్టులు ఉంటాయి, వాటిలో కూడా ఎలిజిబులే. బట్ దేనికి ఎలిజిబుల్ కాదు? డిఈఓ కంట్రోల్ అండ్ సిఏజీ అంటే సిఏజీ అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అనమాట. దానికి సపరేట్గా ఏం కావాలో చూడండి. దానికి వాటికి ఏంటి కావాలంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఏ గ్రేడ్ ఏ
అండ్ ఆఫీసర్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే డిఈఓ గ్రేడ్ ఏకి అండ్ డిఈఓ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ లో పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా సైన్స్ విత్ మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీ ఎవరైతే తీస్తారో, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది కదా, ఎవరెవరైతే ఎంపీస్ ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. దేనికి? డిఈఓ గ్రేడ్ ఏకి, డిఈఓ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కి, సిఏజీ పోస్టులకి. అర్థమైందా ఫ్రెండ్స్? మళ్ళీ చెప్తున్నాను, ఎవరెవరైతే ఎల్డీసీ, పిఏ, జేఎస్ఏ, ఎస్ఏ పెట్టాలనుకుంటున్నారంటే లోవర్ డివిజన్ క్లర్క్స్, జేఎస్ఏ, పర్సనల్ అసిస్టెంట్స్, ఓకే, డిఈఓ ఎక్సెప్ట్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే వాళ్ళందరూ ఎంపీసీలో మీరు బైపీసీ తీయండి, వొకేషనల్ చేయండి, లేకపోతే సిఈసి చేయండి, ఏదైనా సరే వాళ్ళందరూ దీనికి ఎలిజిబులే. బట్ ఎవరైతే డిఈఓలోని ఎంపీ అంటే డిఈఓలోని కేటగిరీ అంటే గ్రేడ్ ఏ డిఈఓ చేయాలి లేదా కంట్రోల్ ఆడిటర్ అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి మాత్రం ఎంపీసీ కంపల్సరీగా ఉండాలి, మ్యాథ్స్ సైన్స్ కంపల్సరీగా ఉండాలన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది మీకు తప్పకుండా. అండ్ ఫ్రెండ్స్ మీకు చాలా ఇంపార్టెంట్ చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, పోస్టులు ఏంటి అండ్ శాలరీ ఏంటి చూసాం. బట్ ఎన్నిటికంటే ఎవరు అప్లై చేయాలంటే ఎలాగ అప్లై చేయాలని చెప్పి చాలా మంది అర్థందా చాలా మంది తప్పుడుగా అప్లై చేస్తున్న ఫొటోస్ అయినాయి. అది ఎలాగ అప్లై చేయాలి అండ్ ఫోటోగ్రాఫ్ ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ మీకు ఈ నోటిఫికేషన్ తాలూకా డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తీసుకొని ప్రతిదీ ఈ 63 పేజీలు మీరు ఒక్కసారి చదవండి, పెద్దగా టైం పడుతుంది, అరగంటలో మీరు చదివచ్చు, అవునా కదా? బట్ మీకు అన్ని తెలుస్తాయి అనమాట. లాస్ట్ డేట్ మర్చిపోకండి ఫ్రెండ్స్, December 15. అర్థందా? మీరు ఏ సైట్లోకి వెళ్ళాలి? https ssc.nic.in అనమాట. అర్థందా? ఈ సైట్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు అప్లై చేయాలి. అండ్ ఫ్రెండ్స్ చాలా మంది ఫొటోస్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ ఫోటో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఫోటో అనుకోండి, ఇది నా సెల్ఫ్ ఫోటో అనుకోండి, ఓకే, ఇది నా సెల్ఫ్ ఫోటో. మీకు ఈ ఫోటోకి లేటెస్ట్ అనమాట, లేటెస్ట్ 3 months బిఫోర్ అంటే ఈ రోజు నుంచి బిఫోర్ 3 months వరకు ఏదున్నా లేదా అప్లై చేసే డేట్ నుంచి ఆ ముందు 3 months వరకు మీరు లేటెస్ట్ ఫోటో తీసుకోవాలి. అండ్ ఆ ఫోటో మీద మీరు డేట్ మెన్షన్ చేయాలి. లైక్ ఈ రోజు డేట్ అంతా 7 November 20 కదా. సో నేనేం చేస్తానంటే 7/11/2020 అని వేసుకుంటాను. 7/11/2020 అని ఈ డేట్ మీరు ప్రింట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి తప్పనిసరిగా ది ఫోటోగ్రాఫ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 3 months old from the date of publication of the notice of the examination and the date on which photograph has been taken should be clearly printed on the photograph. అంటే ఏంటి? ఫోటోగ్రాఫ్ మీద తప్పనిసరిగా మీరు ఏ రోజైతే ఫోటో తీసుకున్నారో ఆ ఫోటో మీరు తప్పనిసరిగా ఆ డేట్ వేయాలన్నమాట. అండ్ చెప్తున్నా ఫ్రెండ్, మళ్ళీ నాకు కమెంట్ చేయకండి, ఎవరైతే ఫోటో మీద డేట్ అప్లై చేయకుండా, ఫోటో మీద డేట్ ప్రింట్ చేయకుండా అప్లై చేసేసారో వాళ్ళందరిది 99% రిజెక్ట్ అయిపోతుంది. అప్లికేషన్స్ వితౌట్ సచ్ డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్స్ విల్ బి రిజెక్టెడ్. చూడండి ఫ్రెండ్స్, అర్థందా? సో వాళ్ళు తప్పకుండా రిజెక్ట్ అయిపోతే, అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్, ఒక్కసారి చదివి దాని తర్వాత అప్లై చేయండి. అంతేగా పెట్టి నేను అప్లై చేస్తానని తొందరగా వెళ్ళిపోయి అప్లై చేసికండి. అర్థందా? డేట్ అయితే స్టార్ట్ అయింది అప్లై డేట్, బట్ ఫోటో మీద మళ్ళీ చెప్తున్నా, ఫోటో మీద మీకు డేట్ అన్నది మెన్షన్ ఉండాలి. అర్థందా? లేటెస్ట్ డేట్ మెన్షన్ ఉండాలి. అది వాళ్ళకి ఇదనమాట, అంటే రుజువు అనమాట, వీళ్ళు ఇప్పుడే తీసుకున్నారని చెప్పేసి. అర్థందా? సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్లికేషన్ ఫీజు కూడా చూద్దాము. ఫీ పేబుల్ 100 rupees ఫ్రెండ్స్. ఎవరైనా ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఈఎస్ఎం అంటే ఎవరెవరైతే ఉమెన్ అంటే ఎవరైతే లేడీస్ అండ్ అలాగే ఎస్సీ క్యాస్ట్కి, ఎస్టీ క్యాస్ట్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఆల్సో ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ ఫీజు అన్నది 0 అంటే నిల్ అనమాట, ఎగ్జామ్టెడ్. బట్ ఎవరెవరైతే జనరల్ కేటగిరీ ఉన్నారో అండ్ మగవాళ్ళు ఉన్నారో, ఓబీసీ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా మీరు 100 rupees పే చేయవలసి వస్తుంది. అర్థమైందా? సో 100 rupees మీరు పే చేయాలి. అర్థమైందా? 100 rupees మీకు ఫీజు, ఎక్సెప్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, లేడీస్, ఎస్సీ, ఎస్టీ అండ్ క్యాస్ట్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీరు ఎలాగ హౌ టు అప్లై అన్నది ఇందులో మీరు చూసుకుంటే మీకు సరిపోద్ది. ఏంటిది ssc.nic.in అనమాట. ఇందులోకి వెళ్తే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్లై చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఫోటో మీద డేట్ కంపల్సరీగా ఉండాలి. అర్థమైందా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏం చెప్పదలుచుకున్నాను. ఫ్రెండ్స్, ఏం డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, చెప్తాను. బట్ ఫోటో గురించి మాత్రం చేయకండి, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, మీరు 3 times చెప్పాను నేను. ఫోటో మీద డేట్ అప్లికేషన్ ఉండాలి, దాని తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అంటే మీ ఫోటో లేటెస్ట్ ఫోటో ఉండాలి, దాని మీద డేట్ కూడా ప్రింట్ అయ్యి ఉండాలి. అర్థందా? మీరు ఎలాగే అప్లై చేయాలనేది Annexed 3, Annexed 4లోని మీకు ఇందులో ఉంటుంది, అది కూడా మీరు చూడొచ్చు. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటాను.
మళ్ళీ మనం మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, అందరూ అప్లై చేయండి, బాగా చదవాలి అండ్ ఏదో ఒక జాబ్ మీరు తెచ్చుకోవాలి. ఎందులో అంటే బ్యాంక్ అయితే బ్యాంకు, ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, ఎన్టీపీసీ ఎన్టీసీ ఏదో ఒక జాబ్ తెచ్చుకొని మీరందరూ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఏ నైస్ డే. బాయ్, టేక్ కేర్.